హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మండే రోజు వ్లాగ్ వచ్చి అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే మా బన్నీ గారు చూడండి, నైట్ వ్లాగ్ అనమాట. నైట్ చిన్న క్లిప్ అయితే మీతో షేర్ చేసుకోవడానికి అయితే తీసానండి. నైట్ పడుకోవడానికి మంచం వేస్తే వీడు చూడండి, మంచం ఎక్కేసి వీడు హడావిడి ఎలా చేస్తున్నాడో. క్యూట్గా చేస్తాడనమాట చిన్ని చిన్ని పనులన్నీ కూడాను. ఇంకా ముద్దుగా ఉంది కదా అని చెప్పేసి మీకు చూపిద్దామని ఈ వీడియో క్లిప్ అయితే తీసానండి. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి అయితే రెడీ అవుతున్నారండి. ఇంకా వాళ్ళు రెడీ అయ్యేటప్పుడైతే నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. గోధుమ రవ్వ ఉప్మా అయితే చేయమన్నారండి. ఇంకా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా చేసేసేసి పిల్లలకు పెట్టేసేయాలండి. వాళ్ళైతే రెడీ అవుతున్నారనమాట. ఇంకా నేనైతే ఇందులోకి క్యారెట్ టమాటా వేసి మంచిగా చేస్తున్నానండి. క్యారెట్ టమాటా వేసుకుంటే బాగుంటుంది కదా గోధుమ రవ్వ ఉప్మాలోను. ఇంకా అందుకని ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసి అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ప్లేట్లో అయితే వాళ్ళకి పెట్టేసి ఇచ్చేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ అంటేనే మన హడావిడి కదా, ఇంకా చాలా హడావిడిగా అయితే ఉంటుందండి. పిల్లలతో అసలు పని తెమలదనమాట. నేను ఒక్కొక్క రోజు అయితేనే వాళ్ళని చూపించుకుంటూ చేస్తానండి. మామూలుగా అయితే ఇంకా రోజు అయితే నాకు అసలు కుదరదనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి. ఇంకా బాబాయ్ అయితే లంచ్కి వస్తాడు కదా మధ్యాహ్నం. ఇంకా దానికోసం అయితే నేను రైస్ పెట్టేసేసి పెసరపప్పు టమాటా అయితే పప్పుచారులా పెడదామని అయితే పెట్టానండి. ఇంకా అందులోకి కొద్దిగా చింతపండు పులుసు అయితే వేసి కొంచెం చిక్కగా కాకోకుండా తాలింపు పెడదామని చెప్పేసి కొంచెం హీట్ అయితే తగ్గిస్తుంది అనమాట బాడీలోను. అందుకని ఇంకా అలా అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేద్దామని చెప్పేసి బయటకు వచ్చానండి. ఇంకా ఇదేమైందంటే వాషింగ్ మిషను నేను నిన్న షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను కదండి, వాషింగ్ మిషన్ వాటర్ అసలు సరిగ్గా రావట్లేదని చెప్పేసి అయితే యూట్యూబ్లోనూ చిన్న వీడియో అయితే అండి మామూలుగా స్క్రోల్ చేస్తుంటే వచ్చిందనమాట. ఇంక అందులో అయితే నేను చూస్తానండి. చూసి అసలు ఎలా ఉంటుందో, సక్సెస్ అవుద్దా లేదా అని చెప్పి చేశానండి. మంచిగా అయితే రిజల్ట్ అయితే వచ్చిందనమాట. నేను అదే మీతో షేర్ చేసుకున్నాను. ఇదేమైందంటే బ్యాక్ సైడ్ ట్యాప్ దగ్గర పైప్ ఉంటుంది కదండి, ఇది ఓపెన్ చేస్తే మనకి మరలా తిరుగుతుందండి. ఇది ఓపెన్ చేస్తే మనకి లోపల 2 జల్లెళ్ళ అయితే ఇచ్చాడండి. ఇంకా అందులోనూ అది ఒకటి తీసి చూస్తే దాని నిండా అయితే మాకు ఉప్పు వాటర్ కదండి, శుద్ధ వాటర్ అనమాట. మాకు శుద్ధలా అయితే పట్టేస్తుంది. ఇంకా అందులోంచి ట్యాంకులోంచి వచ్చే నాచు, ఈ శుద్ధ ఇవన్నీ పట్టేసేసి మనకి టీ వడపోసుకునే జల్లెడి టైప్లో అయితే ఉన్నాయండి బెజ్జాలు. దాని నిండా అయితే చుట్టేసేసి ఉన్నాయన్నమాట. అందుకని వాటర్ రావట్లేదండి. చాలా సన్నగా అయితే వచ్చేదనమాట. ఇంకా అవి తీసి అయితే నీట్గాను మౌత్ బ్రష్ తోటి నీట్గా శుభ్రం చేసేసి అయితే మంచిగాను అవి పెట్టేసేసామండి. ఇంకా మా వారిని తీయమంటే మా వారైతే అది ఏదైనా తేడా వచ్చిందంటే మళ్ళీని కంపెనీ వాళ్ళు వస్తారు, వాళ్ళు చాలా అమౌంట్ అయితే అడుగుతారని చెప్పారు. అదేం అవసరం లేదు, తెలియని వాళ్ళైతే కంపెనీ వాళ్ళకి చెప్తే వాళ్ళు బోల్డ్ అమౌంట్ అయితే తీసుకుంటారు. ఇదైతే సింపుల్గా చేసుకోవచ్చు కదా, నేను చేస్తానని అయితే చేశానండి. మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట. వాటర్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ సైడు చిన్నగా పడితే చూపిస్తానండి నేను, ఆ టైప్లో పడేయి అనమాట ఇందులో వాటరు. ఇప్పుడు చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. ఎప్పుడు కూడానండి మనకి 54 నిమిషాలు టైం చూపిస్తుంది అనమాట మామూలుగా రెగ్యులర్ వాష్. అలా టైం చూపించేది కరెక్ట్గా నాకు బట్టలు ఇవ్వడానికి 3 గంటలు 4 గంటలు పట్టేసేదండి. ఇది చేశాక చాలా మంచిగా అయితే రిజల్ట్ వచ్చిందండి. మంచిగా తొందరగా కూడా బట్టలు ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు చూడండి ఉన్నట్టు ఉండేసి అయితే వర్షం అండి, ఫుల్ వర్షం అనమాట. గ్రైండర్ అయితే ఆగిపోయిందండి, సగం పప్పు నలిగేసి అయితే ఆగిపోయింది అనమాట. ఎక్కడ పని అక్కడే ఉంది. వర్షం చూసారా అసలు, ఉరుములు మెరుపులతోటి పెద్ద వర్షం అయితే ఉన్నట్టుండి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా మొత్తం కూడా తడిచిపోయిందనమాట. లోపలికి వాటర్ వచ్చేస్తున్నాయని చెప్పేసి అయితే ఇంకా అక్కడ వాటర్ పడుకోకుండా ఉండటానికి చిన్న బరకం లాంటిది అయితే అడ్డు పెట్టారండి. ఇంకా వాషింగ్ మిషన్ మీద కూడా వాటర్ పడకుండా ఉండాలని. ఇంక ఇది బయట సైడ్ అనమాట. నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు తీసాను కదండి, అవి తీగ మీద వేసానంటే ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అవి అయితే తీసుకొచ్చేసి నేను ఇక్కడ సైడ్ అంతా అయితే బట్టలు ఆరేసానండి. మాకు ఇంకా అటువైపు ఆరేసుకోవడానికి ఉండదనమాట. ఈ పక్కకు అయితే తీసుకొచ్చి ఆరేసాను. ఎంత గాలి ఎంత వర్షం చూడండి అసలు. ఉన్నట్టుండి వాతావరణం మారిందంటే నాకు చాలా ప్రాబ్లం అయిపోతుందండి. కరెంటు పోతుంది, మళ్ళీ పప్పు పని ఆగిపోతుందండి. చాలా లేట్ అయితే అయిపోతుంది అనమాట. ఇంక ఇదంతా పూర్తయి నాకు ఈ వర్షం తగ్గాక అప్పుడు కరెంట్ వస్తుంది. కరెంట్ వచ్చాక మళ్ళీ పప్పు వేసామంటే చాలా టైం అయితే అయిపోతుందండి. ఈ వర్షాకాలం వస్తే మాకు ఇదే ఇబ్బంది అనమాట.
ఇంకా 2 గ్రైండర్లు అయితే తీసుకోమంటున్నారు కానీ అమ్మ ఆల్రెడీ మాకు పాతది ఒకటైతే కొంచెం ఫాల్ట్ వచ్చేసి ఆగిపోయిందండి, రిపేర్ వచ్చిందనమాట. అది వచ్చేసిందని చెప్పి ఇంకా అప్పటికప్పుడు వెంటనే ఇంకో గ్రైండర్ అయితే తీసుకొచ్చామండి. ఇప్పుడు అమ్మ ఏమంటున్నా, ఏంట్రా మంచం ఎక్కుతావా? ఎందుకు 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 మంచం ఎందుకురా పడుకుంటావా? ఇంకా గ్రైండర్ ఇంకోటి తీసుకుందామని చెప్తుంటే నేను ప్లేస్ లేదు కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నానండి. ఏదో ఒకటి చేసి ఇంకో గ్రైండర్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా కొత్తది అయితే తీసుకొచ్చా కదా, ఇంకా పాతది కూడా ఇచ్చేసేసి వేరేదైతే తీసుకురమ్మంటున్నారండి. ఏదో ఒకటి చేసి ఇంకా తీసుకురావాలన్నమాట. కానీ నాకు ప్లేస్ కోసం అయితే ఆలోచిస్తున్నాను. ప్లేస్ ఉందనుకోండి మనకి ఏదైనా పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట. ఇప్పుడు నాకు ఆ రూమ్లో వచ్చేసి గ్రైండర్ పెట్టుకుంటాక లేక నేను ఫ్రిడ్జ్ తెచ్చుకొని ఫ్రంట్ గదిలో అయితే పెట్టుకున్నానండి. ఈ ఫ్రంట్ ఫ్రిడ్జ్ పెట్టడం వల్ల నాకు చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందన్నమాట. కొంచెం రూమ్లో మంచం వేసుకోవాలన్నా సరే చాలా విరిగ్గా అయితే ఉంటుందండి. ఇంకా అందుకని ఆలోచిస్తున్నాను ఏదో ఒకటి చేసి ఇంకా గ్రైండర్కి చేయాలండి, లేకపోతే ఈ వర్షాకాలం ఇబ్బంది అయిపోతుందన్నమాట. ఇంక ఈయనైతే ఈవినింగ్ బాదం పాలు అయితే తీసుకొచ్చారంటండి. ఇంకా నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను కదా, ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఉంచారనమాట. ఇంకా నేను వచ్చాకైతే బాదం పాలు వేసేస్తున్నారండి. మంచిగా ఉంటాయి తాగమని అయితే చెప్తున్నారనమాట. కొన్ని చోట్ల అయితే తీసుకొస్తారండి, నాకు నచ్చవు. ఇంకా అందుకని బాగుంటాయని చెప్పేసి అయితే దాచారు. ఇంకా నేనైతే తాగుతున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ అండి.